వార్డు పర్యటనలో గడపడ కార్యక్రమంలో మేము ప్రజా బ్యాలెట్ పేపర్ వేయడానికి వస్తే కొంతమంది చిల్లర యదవులు ఇట్లాంటి చాలా మేము చూసిన వాళ్ళం, ఇట్లాంటివి చూడడం కాదు, ఇట్లా వాళ్ళకి అందరికీ చాలా మంది నేను సమాధానం చెప్పాలంటే చాలా తీవ్రంగా సమాధానం చెప్పగలను. అయితే ఎదురుగా వచ్చి మాట్లాడితే ఏదైనా సమాధానం చెప్పగలుగుతా. ఈ దొంగసాటుగా ఇట్లా వచ్చి బ్యానర్లు కాల్చడము ఇట్లాంటివి చేయడము చాలా నీచమైన పని. ఇది ఎవరికి తగదు, ఏ పార్టీ వాళ్ళకైనా. ఇప్పుడు మేము దాదాపు ఇప్పుడు 70 గ్రామాల దాకా తిరిగిన వార్డులు కానీ ఏదైనా ఎక్కడ ఈ ఇట్లా సంఘటన జరగలే. ఈ పొన్నాపురంలోనే జరిగిందంటే నాకు కానీ బాధాకరమైన విషయం. ఎందుకంటే వాళ్ళు తెలిసో తెలియక చేసినారు కానీ నాకు అర్థం కావడంలే. చేయాలనుకుంటే డైరెక్ట్ వాళ్ళే కాదు, నుండి కార్యకర్తలే కాదు, డైరెక్ట్ లీడర్లే రమ్మని నేను సమాధానం చెప్పగలుగుతా. నా దగ్గర ధైర్యం ఉంది, ఆ సత్తా ఉంది, ఎవరికైనా నేను చెప్పగలిగిన ధైర్యం నా దగ్గర ఉన్నది. అయితే ఒకటే చెప్తా, ఇట్లాంటి చిన్న చిన్న సంఘటనలు మేము పట్టించుకోదలుచుకోవాలి. ఎందుకంటే ఏదన్నా కానీ చేస్తే డైరెక్ట్ చేయండి, లేదంటే లేదు. మీకు ఇష్టం ఉంటే మాత్రం కలసండి, లేకపోతే కానీ ఇట్లా బ్యానర్లు కలిస్తే ఇంకోటి కలిస్తే ఏమొస్తుంది, ఏమీ రాదు. దానివల్ల మేము వచ్చినా ఏదైనా ఉంటే మీకు సమస్య ఉంటే ఇంకోటి ఉంటే ఎదురుగా రాండి, మాట్లాడగలను. ఏదన్నా కానీ మాకు ఏ పరిష్కారానికైనా మేము సిద్ధంగా ఉన్నాం. కానీ ఇట్లా భయపడే వాళ్ళు కాదు, ఎవరు లేరు. మా కార్యకర్తలతో ఈ పొన్నాపురంలో ఎవరైనా మాకు ఈరోజు మద్దతు ఎవరైతే ఇస్తున్నారో ఈ పార్టీ తరఫున వీళ్ళ జోలికి వస్తే తీవ్ర పరిణామాలు అయితే ఎదుర్కొంటారు. ప్రజా బ్యాలెట్ ఇవ్వడానికి వచ్చే ముందు కొన్ని నిమిషాల ముందు ఒక దుర్ఘటన జరిగింది. ఫ్లెక్సీలు కాల్ చేయడము, మళ్ళీ ఓట్ చేస్తున్నారో కానీ పోలీస్ యంత్రాంగం తక్షణమే వాళ్ళని పట్టి వాళ్ళపై చర్య తీసుకోవాలి. ఇలా చేస్తే జగన్మోహన్ రెడ్డి గారి పేరు అంచదొక్కాలనుకుంటున్నారేమో కానీ ఇలాంటి పనులు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకా పేరు పెరుగుతుంది. ఏ పార్టీ చేసినా కూడా ఇలాంటి అసాంఘిక శక్తులు ఏ పార్టీ నాయకులు కూడా ప్రోత్సహించకూడదు. ఇది వైసీపీ తరఫున రాజగోపాల్ రెడ్డి గారు చేసే పర్యటన విజయవంతం చేయడానికి ప్రజలంతా అడ్డంగా ఉండగా కొంత దుష్ట శక్తులు ఇలా చేస్తున్నాయి. ఇలాంటివి మరీ జరగకూడదని నేనైతే అన్ని పార్టీలు విజ్ఞప్తి చేసుకుంటాను.